జిల్లాలో ఏదైతే వికలాంగుల హక్కుల పోరాట సమితి అయితే సన్నాహక సమావేశం నిర్వహించారో దీనికి మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. వారిని అడిగే ప్రయత్నం చేస్తే బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 19 నెలలుగా పెన్షన్ పెంచకుండా వికలాంగులను, వృద్ధులను, వితంతులను, ఒంటరి మహిళలను, బీడి కార్మికులను, నేత కార్మికులను, గీత కార్మికులను అందరినీ దాదాపు 50 లక్షల మంది పెన్షన్ పొందే పేదలందరినీ నమ్మించి మోసం చేసింది. ఒక్కొక్కరు ఇప్పటికే నెలకు 2,000 నష్టపోతే వచ్చే ఆగస్టు నాటికి 20 నెలలు 40,000 రూపాయలు ఒక్కొక్కరు నష్టపోయారు. ఇట్లా 20,000 కోట్ల రూపాయల డబ్బు వీళ్ళ ప్రజాధనం, వీళ్ళకి దక్కాల్సిన ధనం కూడా రేవంత్ రెడ్డి గారి సర్కారు భూములు ఉన్న వాళ్ళకు, భూస్వాములకు కట్టబెట్టే ప్రయత్నం చేసింది. ఇంకా ఆలస్యం చేస్తే వీళ్ళ తరఫున మాట్లాడేటోళ్ళు లేరనేసి రుజువు అవుతోంది. అందులో భాగంగా స్పష్టంగా ప్రతిపక్షం కూడా పెన్షన్ పెంచాలనే మాట గట్టిగా మాట్లాడకుండా పోతుంది. అధికార పక్షం మోసం చేస్తుంటే ప్రతిపక్షం అడగకుండా మౌనం వహిస్తున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే గత దాదాపు 2 దశాబ్దాలుగా 18 ఏళ్లుగా వికలాంగులతో అనుబంధం ఉన్న ఎంఆర్పిఎస్, వృద్ధుల వితంతులతో అనుబంధం ఎంఆర్పిఎస్ ఖచ్చితంగా పెన్షన్ పెంచాలనే డిమాండ్ తోటి ఆగస్టు 13న లక్షల మందితో వికలాంగులు మరియు వృద్ధులు, వితంతుల మొత్తం చేయుత పెన్షన్దారుల మహాగర్జన అనే పేరుతో హైదరాబాద్లో బహిరంగ సభ జరపబోతున్నాం. ఆ బహిరంగ సభ నాటికి కనుక లోపు కనుక పెన్షన్ పెంచితే ఆయనకే మంచిది, లేకపోతే పెన్షన్ పెంచకపోతే, చేత కాకపోతే రాజీనామా చేయమనే డిమాండ్ తోటే మా ఉద్యమం తీవ్రతరం చేస్తామనే విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఏది ఏమైనా హైదరాబాద్లో జరగబోయే వృద్ధులు, వితంతులు, వికలాంగులకు సంబంధించిన మొత్తం చేయుత పెన్షన్దారుల మహాసభ జరగబోతున్న సమయంలో స్వచ్ఛందంగా ప్రతి గ్రామం నుంచి తరలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. ముఖ్యంగా అంటే గతంలో ఎన్నికల సమయంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి కూడా స్వయంగానే ఎన్నికల హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా వికలాంగులు కావచ్చు, మిగతా పింఛన్లు పెంచుతా అని చెప్పుకోవచ్చు. 20 నెలలు గడుస్తుంది, ఇప్పటివరకు పెంచలేదు. దీని హామీ ఇచ్చి ఆయన మోసం చేశాడు. ఆ హామీని అమలు చేయమని చెప్పి మాట్లాడే ప్రతిపక్షం లేకుండా పోయింది. మోసం చేసేవాళ్ళు మోసం చేస్తాను, మౌనంగా ఉండేటోళ్ళు మౌనంగా ఉంటాను. వీళ్ళతో ఎవరి తరఫున అడిగేటోళ్ళు లేరు కాబట్టి ఇంతకాలం జాప్యం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ జాప్యం ఇక ముందు జరగద్దని ఖచ్చితంగా పెన్షన్ పెంచాలనే డిమాండ్ తోటే ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తున్నాం. ముఖ్యంగా గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నప్పుడు, ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులకు గైరాన్ భూమి ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ గైరాన్ భూమి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా దళితులకు ఇచ్చిన గైరాన్ భూమి కూడా వెనుక తీసుకున్న పరిస్థితి వచ్చింది. దీన్ని నేను చెప్తాను. ఇది కేసీఆర్ ప్రభుత్వమే మొదలుపెట్టింది. ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు అక్కడక్కడ ఉండబడే అసైన్మెంట్ భూములను అప్పుడు రైతు వేదికల పేరుతో, శ్మశాన వేదికల పేరుతో, పల్లె ప్రకృతి వనాల పేరుతో, వాటి పేరుతో, వీటి పేరుతో, ప్రభుత్వ కార్యాలయాల పేరుతో వేలాది ఎకరాల అసైన్ భూములను గత ప్రభుత్వం గుంజుకున్నది. గత ప్రభుత్వం గుంజుకుంటే ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్, టీఆర్ఎస్ అసైన్మెంట్ భూములను గుంజుకున్నది కదా, దాన్ని తిరిగి ఇప్పిస్తామని చెప్పి కాంగ్రెస్ అన్నది. తిరిగి ఇప్పాల్సిన కాంగ్రెస్ ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ గుంజుకుంటుంది. అంటే అటు ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా పేదలకు మోసం చేసిన ప్రభుత్వాలుగానే ఉన్నాయి. భూములు గుంజుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి తప్ప భూములు పంచిన ప్రభుత్వాలు లేవనే విషయం అర్థమవుతుంది. మొత్తమైనా కూడా వచ్చే నెల 11న జరిగే ఏదైతే వికలాంగులకు సంబంధించిన పింఛన్, వృద్ధులకు సంబంధించిన భారీ బహిరంగ సభలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికలు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిందో వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పింఛన్లు కూడా పెంచే దిశగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిందో గెలిచిన వెంటనే కూడా పెంచలేదు. బహిరంగ సభ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎత్తి చూపిస్తాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఖచ్చితంగా ఏదైతే ఉద్యమాన్ని త్రివంగా తీసుకెళ్తామని చెప్పి కూడా అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేసే దిశగా మేము పోరాడతామని చెప్పి మందకృష్ణ మాదిగ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది.